గాయ్స్ రీసెంట్గా మన ప్రియదర్శి అన్న లీడ్ యాక్టర్గా వచ్చిన సారంగపాణి జాతకం అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో సారంగపాణికి జాతకాలంటే పిచ్చి అన్నమాట. అది ఎంత పిచ్చి అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచి తన జాతకం తను చూసుకోకుండా తను ఏ పని చెయ్యడు. సో జాతకాలంటే ఇంత పిచ్చున్నటువంటి మన సారంగపాణికి ఒక జ్యోతిష్యుడేమో నువ్వు నీ జీవితంలో ఒక మర్డర్ చేయబోతున్నావు అని చెబుతాడనమాట. సో అలా చెప్పిన తర్వాత మన సారంగపాణి అండ్ తన ఫ్రెండ్ చందు వీళ్ళిద్దరేమో ఎవరో ఒకరిని వేసేద్దామని ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వాళ్ళు అలా ప్లాన్ చేసిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు ఎంచుకున్న పాయింట్ అయితే బాగుందండి. ప్రెజెంట్ సొసైటీలో జ్యోతిష్యం అనే పేరుతో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ని బాగా చూపించారనమాట ఇందులో. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇందులో మన వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళిద్దరూ చేసిన కామెడీ అయితే కొన్ని ప్లేసెస్ లో చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఇంకా మూవీ లాస్ట్ లో మన తనికెల బర్ని గారు చేసిన కామెడీ కూడా సూపర్ ఉందనే చెప్పాలి. లాస్ట్ గా ఏంటంటే గైస్, దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఇచ్చిన బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని క్యారీ చేయడానికి రాసుకున్న సీన్స్ అయితే మనం ఇంతకు ముందు చాలా మూవీస్ లో చూసేసిన విధంగా చాలా అవుట్డేటెడ్ గా ఉన్నాయనే చెప్పాలండి. ఇంకా తన స్క్రీన్ ప్లే కూడా కొన్ని ప్లేసెస్ లో బాగా స్లోగా ఉంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో అన్నమాట. అలాగే మన మోహన్ కృష్ణ గారు ఇందులో ప్రియదర్శి అన్న క్యారెక్టర్ ని తప్ప మిగతా ఎవరి క్యారెక్టర్స్ ని అంత బాగా డిజైన్ చేసుకోలేదు. సో ఇది మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఇచ్చిన సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ సారంగపాణి జాతకం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.